ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ శ్రేణులు చురుగ్గా పనిచేయడం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసహనం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇంప్లిమెంట్ అయిపోతే పెద్ద ఎత్తున సంబరాలు జరిగి ముఖ్యమంత్రి గారికి మనం పాలాభిషేకాలు చేయాలి. రైతు భరోసా తర్వాత రైతుల రుణమాఫీలో ముఖ్యమంత్రి గారు ఇస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా మనము మరి ఎంతో పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయాల్సిన అవసరం ఉండే, మనం చేయలేము. చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం ఇచ్చిన స్కీమ్స్ మనం ప్రజలకు తీసుకోకపోతే అక్కడ వాక్యూమ్ ఏర్పడుతుంది అనేది నా అభిప్రాయం. అదే అభిప్రాయం చెప్పాను. హైడ్రా విషయంలో అప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, హైడ్రా వల్ల మనకు నష్టం జరిగింది. కాబట్టే ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే ప్రభుత్వ పెద్దలు ఆలోచించి దాన్ని మరి ఇప్పటికే కొంచెం స్లో చేయడం జరిగింది. అయితే స్లమ్లలో ఉన్నటువంటి వారికి ఇంకా అనుమానం ఉంది కాబట్టి అది నివృత్తి చేయటువంటి బాధ్యత మన పైన ఉందనే విషయాన్ని చెప్పాను. హైడ్రా విషయంలో సార్ ఎక్కడైనా ఇబ్బంది ఉన్న చోట ఎక్కడన్నా కానీ ఎక్కడ ఎఫ్టీఎల్ ఉన్న ప్రాంతం కానీ లేకుంటే చెరువులు అన్యాక్రాంతమైన చోట కానీ వాళ్ళు చేయమని చెప్తున్నారు. కామన్ ప్లేస్లలో ఎవరు ఇల్లు కట్టుకోమని కాంగ్రెస్ నాయకులని మీరు బదలాం చేయకండి. ఏం చెప్తున్నారు? ఎక్కడైతే చెరువులు అన్యాక్రాంతమైనయో లేకుంటే బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకున్నారో ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే. బఫర్ జోన్లో మూసీ నదిని మరి సుందరీకరణ చేయాలని చెప్పి వద్దని ఎవరైనా అంటారా? అప్పుడే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే సుందరీకరణ జరగాలి, మూసీ యొక్క ప్రక్షాళన జరగాలని 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి అప్పుడే ఇచ్చారు. అప్పుడే సోషో ఎకనామిక్ సర్వే చేసి వారి యొక్క కన్సర్న్ తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా ఒక సేఫ్ ప్లేస్లో పంపిస్తామంటే అందరూ ఒప్పుకున్నారు. కానీ తీసే పద్ధతి బాగలేక వాళ్ళు రకరకాలుగా ముఖ్యమంత్రి గారి గురించి ప్రభుత్వం గురించి మరి ఎన్నో రకాలుగా ఉచ్చరించడానికి మాటలు మాట్లాడారు. కాబట్టి మాకు బాధ కలిగింది. ఇప్పటికైనా మూసి ఎప్పటికైనా ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే హైదరాబాద్ ఒక హిస్టారికల్ ప్లేస్ కాబట్టి, హైదరాబాద్ ఒక చారిత్రాత్మకమైన ప్లేసు. సాలార్జంగ్ మ్యూజియం మనకు మూసీ నదికి ఆనుకొనే ఉంది. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు మూసీ నదికి ఆనుకొనే ఉన్నది. ఉస్మానియా హాస్పిటల్ మనకు హైదరాబాదు దానికి మూసీకి ఆనుకొనే ఉన్నది. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిటీ కాలేజు మూసీకి ఆనుకొనే ఉన్నది.